డాక్టర్ నాన్ యూనియన్ బోన్స్ అంటే ఏంటి? దాని గురించి మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాన్ యూనియన్ బోన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ మోకాలు ఉంది కదండి, ఈ పైన ఉన్న బోన్ ఫీమర్ బోన్, తొడ బోన్ అంటాం. కింద బోను కాలి బోను, ఈ పెద్ద బోన్ టిబియా అంటాము, ఈ చిన్న బోన్ ఫిబులా బోన్. సో ఈ ఫీమర్ తొడ బోన్లో ఒక్కొక్కసారి ఏదైనా ఫ్రాక్చర్ అయింది అనుకోండి, సో రాడ్డో ప్లేటో వేస్తారనుకోండి, సో కొన్ని కారణాల వల్ల అది అతుక్కోదు. సో ఎప్పుడైనా కూడా అది ఒక 6 నెలల పాటు కంటిన్యూస్గా అతుక్కోకుండా ఉందనుకోండి, దాన్ని నాన్ యూనియన్ అంటాం. సో ఎందుకు అతుక్కోలేదు అంటే చాలా రీజన్స్ ఉంటాయి. అది ఒక్కొక్కసారి ఫ్రాక్చర్ ఇరిగినప్పుడు ఎముకలు బయటకు వచ్చినా అతుక్కోదు, లేకొకసారి గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉన్నప్పుడు అది అతుక్కోదు. ఒక్కొక్కసారి స్టెబిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల అతుక్కోదు. ఒక్కొక్కసారి ముందే బరువు వేయడం వల్ల, లేదా రాడ్ ఇరగడం వల్ల అతుక్కోదు. డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ వాటికి డిఫరెంట్గా చేస్తారా మీరు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్టెబిలిటీ లేదు అంటే స్టెబిలిటీ అక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఒక్కోసారి ఏంటంటే లోపల రాడ్ ఉంటుంది కానీ అది లూజ్గా ఉందనుకోండి, అప్పుడు రాడ్ తీసి మళ్ళీ ఇంకొక రాడ్ ఎక్స్ట్రాగా ఒక ప్లేట్ వేసి ఇక్కడ నుంచి ఇలియా క్రెస్ట్ బోన్ గ్రాఫ్టింగ్ లేదా ఫిబులా స్ట్రట్ బోన్ గ్రాఫ్టింగ్ అని చెప్పి చేస్తాం. ఓకే. సో ఎవ్రీ కండిషన్ ఈజ్ డిఫరెంట్. సో నాన్ యూనియన్ అన్నిటికీ ఇదే అని కాదు. సో స్టెబిలిటీ ఇంపార్టెంట్, అక్కడ హీలింగ్ పొటెన్షియల్ తీసుకురావడానికి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, అది ఉండడం ఇంపార్టెంట్. సో మళ్ళీ రాడ్ తీసి రాడ్ వేస్తే సరిపోదా అంటే అలా కాదు. ఒక్కోసారి రాడ్ తీసి లోపల రాడ్ ఐఎం నెయిల్ అంటాము, దాంతోపాటు ప్లేట్ కూడా పెట్టాల్సి రావచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి బోన్ గ్రాఫ్టింగ్ కూడా చేసి రావచ్చు, ఇలియా క్రెస్ట్ బోన్ గ్రాఫ్టింగ్. ఎందుకంటే ఇక్కడ చాలా పవర్ఫుల్ సెల్స్ ఉంటాయి మన బాడీలో. ఇలియా క్రెస్ట్ దగ్గర ఉండే మ్యారోలో పవర్ఫుల్ సెల్స్ ఉంటాయి. సో ఎక్కడైనా ఎముక అతుక్కోవట్లేదంటే దాన్ని అక్కడ క్లీన్ చేసి ఈ ఎముకని కనుక అక్కడ మనం పెట్టగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి.